భావబోధకృతం సేవే రఘుత్తమమహాగురుం యచ్చిష్యశిష్యశిష్యాద్యాష్టిప్పణ్యాచార్య సంజ్ఞితాః. గురువులు భారతదేశంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి, వారి ప్రవచనాలతో ప్రజలని రుజుమార్గం వైపు నడిపించడానికి తోడ్పడిన వారే గురువు. సనాతన మతం అనబడే తల్లివేరు నుంచి పురుడు పోసుకున్న పిల్లవేళ్లు అంచెలంచెలుగా ఎదిగి వాటి శాఖలతో వ్యాపించి విజృంభిస్తూ ప్రజలని వక్ర మార్గం వైపు ప్రయాణింపజేస్తూ తల్లివేరికే ప్రమాదాన్ని తీసుకొచ్చే పరిస్థితికి తీసుకొచ్చాయి. కొన ఊపిరితో నిస్సహాయ స్థితిలో ఉన్న సనాతన ధర్మం చుట్టూ చీకట్లు అలుముకున్న వేళ ఆ చీకటిని చీల్చి చెండాడే సూర్యుని వలె ప్రకాశించిన వాడే గురువు. భారతదేశంలో ఒక్కో తరంలో ఒక్కో గొప్ప గురువు ఉదయించడం జరిగింది. వారిలో ప్రథములు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. దేశమంతా పాషాండ మతాలు విజృంభిస్తున్నప్పుడు ప్రజలందరినీ తిరిగి సన్మార్గంలోకి తీసుకొచ్చిన వారు ఆదిశంకరాచార్యుల వారు. తదనంతరం ప్రజల మధ్య అంటరాని తరం అనే జాప్యం ఏర్పడి భగవంతుడు కేవలం ఉన్నత వర్గాల వారికి మాత్రమే అనే భావన కలిగినప్పుడు ఆ విషబీజాన్ని ప్రజల మనసులోంచి తొలగించి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారే శ్రీ రామానుజాచార్యుల వారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ప్రజల్లో అంధవిశ్వాసాలు పెరిగిపోయి ప్రజల్ని విద్యావంతులుగా చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి వచ్చిన శ్రీ వ్యాసమహర్షి అంశనే శ్రీ జగద్గురు మధ్వాచార్యుల వారు. ఈ ముగ్గురు గురువుల్ని త్రిమతాచార్యులు అంటారు. వీరిలో ప్రథములు శంకరాచార్యులు స్థాపించిందే అద్వైత మత సిద్ధాంతం. అనంతరం రామానుజాచార్యులు వారు స్థాపించింది విశిష్టాద్వైతం. చివరిగా మధ్వాచార్యులు వారు స్థాపించింది ద్వైత మత సిద్ధాంతం. ఈ ముగ్గురు గురువులు ప్రజల్ని పయనింపజేసిన మార్గాలు వేరు కావచ్చు, కానీ చేరే గమ్యం మాత్రం ఒక్కటే. శ్రీ మధ్వాచార్యులు వారు స్థాపించిన ద్వైతమత సిద్ధాంతాన్ని శిష్య పరంపరలోని అనేక శిష్యులు ఆ మధ్వపీఠాన్ని అలంకరించి దానికి వన్నె తెచ్చారు. అలాంటి గురు పరంపరలో జ్ఞానం అనబడే సువాసనలతో ప్రజలందరినీ పరిమళింపజేసిన వారే 14వ పీఠాధిపతి అయిన శ్రీ 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 రఘోత్తమ తీర్థుల వారు. ప్రస్తుతం మనం చూస్తుంది శ్రీ రఘోత్తమ తీర్థుల వారి బృందావనం. ఈ ప్రదేశం తమిళనాడులోని అరుణాచలానికి 36 కిలోమీటర్ల దూరంలో, తిరుక్కోయిలికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానంపూండి అనే ప్రదేశంలో పినాకిని నది ఒడ్డున ఉంది. ఈ వీడియోలో ఆయన బృందావనాన్ని మరియు ఉత్తరాది మఠాన్ని దర్శిస్తూ ఆయన జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. శ్రీ రఘోత్తమ తీర్థుల వారు సామాన్య శకం 1548 నుంచి 1596 మధ్య కాలంలో జీవించారు. ప్రస్తుత కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా దగ్గరలోని మలిఖేడ్లో 1548 సంవత్సరంలో విఠలాచార్య మరియు గంగాబాయి అనే పుణ్య దంపతులకు జన్మించడం జరిగింది. జన్మనామం రఘువర్య తీర్థ రామచంద్రుడు. 5 సంవత్సరాల వయసులోనే ఆయనకి ఉపనయనం గావించి సన్యాసం స్వీకరించడం జరిగింది. అనంతరం ఉత్తరాది మఠానికి చేరి అక్కడే విద్యను అభ్యసించడం జరిగింది. ఈయన గురువు గారు రఘువర్య తీర్థులు. రఘోత్తమ తీర్థుల వారు సామాన్య శకం 1557 సంవత్సరంలో ఉత్తరాది మఠానికి 14వ పీఠాధిపతిగా ఎన్నికయ్యారు. రఘోత్తమ తీర్థుల యొక్క తల్లి పూర్వాశ్రమంలో శ్రీ మధ్వాచార్యుల యొక్క సోదరిగా ప్రజలు నమ్ముతారు. ఉత్తరాది మఠం యొక్క పరంపరలో అతి చిన్న వయసులో సన్యాసం తీసుకున్న బ్రహ్మచారే శ్రీ రఘోత్తమ తీర్థుల వారు. రఘోత్తమ తీర్థుల తర్వాత ప్రస్తుత పీఠాధిపతి అయిన శ్రీ సత్యాత్మ తీర్థుల వారు మాత్రమే సన్యాసం తీసుకున్న బ్రహ్మచారి. మొఘల్స్ల పరిపాలనా కాలంలో కూడా ద్వైతమత సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారు శ్రీ రఘోత్తమ తీర్థులు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలను పీడిస్తున్న అనేక మాయదారి రోగాల నుంచి తన మహిమలతో రోగాల్ని నయం చేసిన వారు కూడా రఘోత్తమ తీర్థుల వారు. ఇప్పటికి కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలకి ఏవైనా అనారోగ్యం కలిగితే ఈ బృందావనాన్ని సందర్శించుకుంటారు. ఈయన శ్రీరంగంలో భావబోధ అనే 5 రచనల్ని రచించడం జరిగింది. ఆ రచనలు ఇప్పటికీ శ్రీరంగంలోని శ్రీ భావబోధ ఆంజనేయ స్వామి దేవాలయంలో భద్రపరచబడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తున్నదే శ్రీ రఘోత్తమ తీర్థుల వారి మూల బృందావనం. స్వామివారు 1595 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి నాడు జీవ సమాధి పొందడం జరిగింది. ఇది బృందావనం చుట్టూ ఉన్న కాంపౌండ్లో రఘోత్తమ తీర్థుల వారి చిత్రం. ఇది శ్రీ మధ్వాచార్యుల వారి చిత్రం. ఈ రఘోత్తమ తీర్థుల వారి బృందావనానికి ఏ విధమైన శాఖ కులమతపరమైన పట్టింపులు లేవు. అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ బృందావన దర్శన వేళలో ఉదయం 5:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఇది చూస్తుంది మధ్వ పరంపరలోని గురువులు మరియు వారి బృందావనాలు. ఈయన రచించిన రచనల శీర్షిక పేరు భవబోధ అని ఉండడంతో ఇన్ని భవబోధాచార్యులని కూడా పిలుస్తారు. శ్రీ మధ్వాచార్యుల వారు, జయతీర్థుల వారు, పద్మనాభాచార్యుల వారు రచించిన రచనలకు ఈయన భాష్యాలు చెప్పడం జరిగింది. రఘోత్తమ తీర్థుల వారి రచనలు చాలా సరళంగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉంటాయి. మీరు ఒకవేళ ఈ ప్రాంతాల్లో స్టే చేయాలనుకుంటే ఇది ఉత్తరాది మఠం వారి గదులు.
ఇక్కడ రెంట్ 800 వరకు ఉంటుంది. మీరు తమిళనాడులోని అరుణాచలం కానీ తిరుక్కోయిల్ కానీ దర్శించడానికి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న ఈ రఘోత్తమ తీర్థుల బృందావనాన్ని కూడా సందర్శించండి. 2025 సంవత్సరం జనవరి 9వ తారీఖున రఘోత్తమ తీర్థుల వారి ఆరాధనలు కూడా జరిగాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మూల రామో విజయతే.